హాయ్ గైస్, వెల్కమ్ టు మాన్సరాజ్ బ్లాగ్స్. ఈరోజు నేనైతే కోకోనట్ తోటి ఓ చిన్న స్వీట్ చేసిన అనమాట. సో దీనికైతే ఇట్లా కోకోనట్ పీసెస్ అయితే అవసరం. దీన్ని కోకోనట్ పుడింగ్ లేదా కోకోనట్ జున్ను అని కూడా అంటారు. కొబ్బరి జున్ను ఓన్లీ కొబ్బరి పాలతో చేస్తారనమాట. సో కొబ్బరి వెనకాల ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ని మాత్రం తీసేయాలి. చిన్నపిల్లలకి కూడా కొబ్బరి పెడితే చాలా మంచిది. కాకపోతే ఆ బ్రౌన్ పార్ట్ తీసేసి పెట్టండి, బికాస్ ఆ బ్రౌన్ పార్ట్ వల్లనే దగ్గు వస్తుంది అనమాట. ఈ ఓన్లీ వైట్ పార్ట్ అయితే పెడితే దగ్గు అయితే రాదు, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. సో నేనైతే బ్రౌన్ పార్ట్ అంతా చెక్కుతో తీసేస్తున్నాను అనమాట. మొత్తం తీసేసిన చూడండి, ఇట్లా నీట్గా చెక్కుతో మొత్తం తీసేసేయాలి. పైన లేయర్ మొత్తం తీసేసిన తర్వాత చూడండి అంత ఎలా వచ్చేసిందో. ఇవైతే పక్కకు పెట్టుకున్నాను అనమాట. నాకు ఇష్టం కొబ్బరి తినడానికి పెట్టుకున్నా, మళ్ళీ అయిపోతే ఉండవు కదా అని చెప్పి పక్కకు పెట్టుకున్నా. ఈ కొబ్బరి ఏదైతే మనం వెనకాల షెల్ తీసేసినామో దాన్ని మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న మెజరింగ్ కప్, మనకి ఏది మెజర్మెంట్ బాగుంటుందంటే ఆ కప్తో, నేనైతే ఈ కప్ తీసుకున్నాను. ఈ కప్తో మెజర్మెంట్స్తో 2 కప్స్ అయిందనమాట. మిక్సీ జార్లో వేసేసుకున్నా. చూడండి 2 కప్స్ అయితే అయ్యింది. ఇది చాలా హెల్దీ అనమాట, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు 5 మినిట్స్లో. సో నేనైతే ఇది చేశాను. ఇంట్లో కోకోనట్ ఉంది కదా అని చెప్పేసి ఒక 2 తీసుకున్నాను నేను, అంతే. మిక్సీ జార్లో వేసేసుకున్నాను. చూడండి ఇదే కప్ అనమాట. నెక్స్ట్ దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే కోకోనట్ పీసెస్ వేసామో అదే కప్తో 2 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకుంటే కూడా వాటర్ అయిపోతుంది. కోకోనట్ మిల్క్ అనేవి మనకు అంత టేస్ట్ అనిపించవన్నమాట. అండ్ ఈ 2 కప్స్ వాటర్ కూడా జస్ట్ మనకి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అవసరం అవుతుంది. సో నేను ఓన్లీ 2 కప్సే యూజ్ చేసుకున్నా. దీనివల్ల చిక్కగా వస్తాయి అన్నమాట కోకోనట్ మిల్క్ కూడా. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఏదైతే కోకోనట్ మిల్క్ ఉందో అది. సో నేనైతే క్లాత్ యూజ్ చేస్తున్నాను అనమాట. మీరు స్ట్రైనర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో నుంచి స్ట్రెయిన్ చేసుకోవాలి. అండ్ ఈ కోకోనట్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. నార్మల్గా కోకోనట్ వాటర్ తాగితే కూడా ప్రెగ్నెంట్ లేడీస్కే కాదు, మనకి నార్మల్ పర్సన్స్కి కూడా చాలా మంచిది. అండ్ పిల్లలకి ఎవరైతే కోకోనట్ ఇస్తున్నారో షెల్ తీసేసి వెనకాల లేయర్ తీసేసి అయితే ఇవ్వండి. చూడండి కోకోనట్ మిల్క్ ఎంత తిక్కుగా వచ్చినాయి. ఇట్లా తిక్కుగా ఉంటే బెటర్ అనమాట. అండ్ ఈ కోకోనట్ మిల్క్ని కొన్ని మళ్ళీ కప్లో తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. అండ్ కార్న్ఫ్లోర్ని 4 టేబుల్ స్పూన్స్ యూజ్ చేసుకోవాలి. మీకు ఇలాంటి స్పూన్ లేకపోతే ఏంటంటే మీరు ఏ కప్తో అయితే కోకోనట్స్ యూజ్ చేసిరో అదే కప్తో 1/2 కప్పు ఇది కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఉండలు అనేది ఉండకూడదు అనమాట. అయితే నేను ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేస్తుంటే కాలేదని చెప్పేసి హ్యాండ్తో మిక్స్ చేస్తున్నా. నా హ్యాండ్ అయితే నీట్గానే ఉంది. నేనైతే మిక్స్ చేసేసిన, అయిపోయింది. ఉండలే లేవు చూడండి ఇప్పుడు ఈ మిల్క్లో. ఇదైతే మనం చేసామో అది మళ్ళీ కోకోనట్ మిల్క్లో యాడ్ చేసేసాలన్నమాట. ఇది ఓన్లీ 5 మినిట్స్ ప్రాసెస్. దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఎంతసేపు అంటే మ్యాక్సిమం 5 మినిట్స్ ప్రాసెస్ అంతే. 5 మినిట్స్ ఇలా తిప్పుతూ ఉండాలి. ఒక మూమెంట్లో ఈ పాలు అనేవి చిక్కగా అయిపోతాయి అన్నమాట, చాలా తిక్కగా అవుతాయి. ఆ టైంలో మనం కన్సిస్టెన్సీ చూసుకొని ఒక గ్లాస్ జార్లోకో లేకపోతే ప్లాస్టిక్ జార్లోకో తీసేసుకోవాలి. ఈ షుగర్ కూడా మీరు ఎంత యాడ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. కాకపోతే నేను ఏ కప్తో అయితే కోకోనట్ పీసెస్ యాడ్ చేసినానో అదే కప్తో 1/2 కప్పు తీసుకున్నాను అనమాట. అది బెటర్. మీరు మెజర్మెంట్ కప్ ఉంటేనేమో ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడు షుగర్ ఎక్కువ కాదు, స్వీట్నెస్ ఎక్కువ కాదు. వీ కెన్ ఈ చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. సో మిల్క్ అయితే థిక్నెస్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి. అలా కలుపుతూనే ఉండాలి. ఈ మూమెంట్లో ఎప్పుడైతే థిక్ అవుతుందో అప్పుడు కలుపుతూనే ఉండాలి. బికాస్ ఎందుకంటే కింద మాడైపోతుంది అనమాట, అందుకే కలుపుతూనే ఉండాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఇంకా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. స్టవ్ కూడా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటేనే ఇది అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత నేను ఇది గ్లాస్ జార్లోకి వేసేసుకున్నాను, చిన్న గ్లాస్ కప్లోకి. ఇలా ట్యాప్ చేసేసి ఇది చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ పక్కకు పెట్టుకుంటున్నా చల్లగా అయినంత వరకు. చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా.
ఫ్రిడ్జ్లో ఒక 1 hour 2 hours పెట్టాలన్నమాట. 1 or 2 hours పెట్టిన తర్వాత మళ్ళీ తీయచ్చు, తీసుకొని తినేసచ్చు. నేనైతే 2 hours అవుతుంది తీసేసిన అనమాట. చూడండి, ఇది చాలా హెల్దీ, అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకునే స్వీట్, పిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే దగ్గు కూడా రాదు. ఇదైతే ఈజీగా ఊడొచ్చేస్తుంది, ఏం అవసరం లేదు అప్లైకి. చూడండి ఎంత జల్లీగా ఉందో, చాలా జల్లీ ఉంటుంది అనమాట. ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా ఇలా అంటే వచ్చేస్తుంది జార్ నుంచి. దీన్ని కట్ చేసి చూద్దాము ఎంత ప్లఫీగా ఉందో లోపటి నుంచి. నేనైతే కట్ చేసిన. యాక్చువల్లీ ఈ వీడియో నేనే తీస్తున్నా అండ్ అన్నీ నేనే చేస్తున్నా కాబట్టి అంత పర్ఫెక్ట్గా తీయడానికి రాలేదు నాకు. ఇంకెవరైనా వీడియో తీసి ఉంటే నేను 2 hands యూజ్ చేసి నీట్గా తీసేదాన్నేమో. సో ఈ పక్కవన్నీ పక్కకు పెట్టేసేయండి, ఓన్లీ ది ఐటమ్ మీరు చూడండి ఎంత ప్లఫీగా ఉందో. కొబ్బరి జున్ను, కొబ్బరి మిల్క్తో చేసినవి, చాలా హెల్దీ. ఇలా ఎప్పుడైనా మీ ఇంట్లో కోకోనట్ పీసెస్ ఉంటే మాత్రం యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎలా అనిపించిందో డూ కమెంట్. మీరు కూడా